తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రేపు సినీ ఇండస్ట్రీ పెద్దలు భేటీ కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ భేటీ అవనుంది. పలువురు సినీ నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ సమావేశానికి హాజరై సీఎం రేవంత్ తో చర్చించనున్నారు. ఇప్పటికే ఈ మీటింగ్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు హాజరవుతారని తెలిపారు. అందుబాటులో ఉన్న అందరినీ పిలుస్తామని దిల్ రాజు చెప్పారు. బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై సినీ ప్రముఖులు చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రేపు సినీ ఇండస్ట్రీ పెద్దలు భేటీ కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ భేటీ అవనుంది. పలువురు సినీ నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ సమావేశానికి హాజరై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించనున్నారు. ఇప్పటికే ఈ మీటింగ్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు హాజరవుతారని తెలిపారు. అందుబాటులో ఉన్న అందరినీ పిలుస్తామని దిల్ రాజు చెప్పారు. బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై సినీ ప్రముఖులు చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ విజేందర్ వర్మ గారు. విజేందర్ వర్మ గారు నమస్తే అండి. నా పేరు విజేందర్ రెడ్డి అండి. విజేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. రేపు దిల్ రాజు గారు మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు సెక్రటరీ గారిని, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అంటే పాతది ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీని మరియు కొంతమంది నిర్మాతలు తీసుకొని కర్టసియా లేకుంటే నిన్న మొన్న జరిగిన కొన్ని ఇబ్బందులని బేస్ చేసుకుని మాట్లాడుతున్నందుకు రేపు పోయి కలుస్తున్నారు. ఏ విషయంలో పోతున్నా అనేది దిల్ రాజు గారు కూడా ఏం అనౌన్స్ చేయలేదు, మా ఫిల్మ్ ఛాంబర్ కూడా ఏం అనౌన్స్ చేయలేదు. మనం గెస్ట్ చేసుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు. రేపు పోయి వచ్చిన తర్వాత వాళ్ళు టికెట్ల విషయంలో పోయిందా, జస్ట్ నిన్న మన జరిగిన చిన్న డిస్టర్బెన్సెస్ గురించి ప్రశాంతంగా ఉన్నామని చెప్పుకుంటే పోతున్నా అనేది రేపు మనకు వాళ్ళు 10-10:30కు వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంది. ఆఫ్టర్ 12 o'clock అట్లా మనకు విషయం తెలుస్తుందండి. దానికి ముందే మనం ఊహించుకొని ప్రశ్న సమాధానం చెప్పడం కూడా నాకు కరెక్ట్ అనిపిస్తలేదు. విజేందర్ రెడ్డి గారు, అంటే ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు రేపు ఈ భేటీకి? నాకు తెలిసిందైతే మా తెలంగాణ ఛాంబర్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ సునీల్ నారాయణ, సెక్రటరీ అనుపమ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అంటే పాతది 2 రాష్ట్రాల కంబైన్డ్ ఛాంబర్ ఒకటి ఉంది. ఆ ఛాంబర్ కు ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు వెళ్తున్నారు. వీళ్ళు నలుగురు కంపల్సరీ, ప్లస్ దిల్ రాజు, ఇంకా కొంతమంది ప్రముఖ నిర్మాతలు అని తెలిసింది కదా, అది క్వశ్చన్ మార్కే. రేపు ఉదయం మీలాగా నేను కూడా టీవీలో చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ విజేందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఇక రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ కాబోతున్నారు. అసలు ఏ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించబోతున్నారో తెలుసుకుందాం. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రేపు ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దాంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరితో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అయితే ఎవరెవరు హాజరవుతారనేది దానిపైన మాత్రం ఒక క్లారిటీ మాత్రం ఎవరు ఇవ్వట్లేదు. ప్రస్తుతానికైతే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, సెక్రటరీ, దీంతో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, సెక్రటరీ, దీంతో పాటు మరి కొంతమంది నిర్మాతలు హాజరవుతారని. అయితే రేపు కొంతమంది హీరోలు కూడా, అంటే ముఖ్యంగా ఇండస్ట్రీ అంటేనే స్టార్ హీరోస్ కాబట్టి వాళ్ళని ఎవరు హాజరవుతారనేది ఇప్పుడు ఒక ఉత్కంఠ అయితే ఉందని చెప్పవచ్చు. చిరంజీవి, వెంకటేష్ వీళ్ళతో పాటు మరి రేపు నాగార్జున కూడా హాజరవుతాడా లేదా, అల్లు అర్జున్ కూడా చెప్పాననేసి అయితే దిల్ రాజు చెప్తున్నాడు కాబట్టి మరి అతను కూడా వస్తాడా. ఎందుకంటే ప్రస్తుతం సందేహ ఇష్యూ ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ పై ఎక్కువ ఉంది కాబట్టి అతను వస్తే మళ్ళీ వేరే విధంగా కూడా పోయే అవకాశం ఉంటుంది. మరి అతను వస్తాడా రాడనేది ఇప్పుడు ఒకటైతే ఉత్కంఠ అయితే రేగుతుంది. అల్లు అర్జున్ మాత్రం రేపు వస్తాడనైతే ఒక క్లారిటీ అయితే ఉంది. అంటే సినీ పెద్దలు ప్రభుత్వంతో ఏ అంశాలని చర్చకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది రేపు సీఎం తో భేటీలో?
ప్రస్తుతం తెలుగు సినీ అంటే ఈ తెలంగాణ సినీ పరిశ్రమకి ఏమేమి కావాలి, ఎందుకంటే దిల్రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. సో ఇప్పుడు దీని వరకే ఉంటుంది తప్పితే తెలుగు అనేది ఉండదు ఇక్కడ మనం గమనించాల్సింది. ఎందుకంటే తెలంగాణకి వేరు ఉంది, తెలుగుకి వేరు ఉన్నటువంటిది కేవలం ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది తెలంగాణ వారికే కాబట్టి అతను అంతవరకే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం తెలంగాణలో సినిమా డెవలప్మెంట్ కి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి, వీటికి ఎంత ఫండ్ అవుతుంది అనేది ఒక చర్చ అయితే వచ్చే అవకాశం ఉంది. అటు ప్రభుత్వం నుంచి కూడా చాలా సజెషన్స్ కూడా ఇటు ఇండస్ట్రీ కూడా ఇస్తారు కంపల్సరీగా. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అలాంటి సినిమాలు, వాటితో పాటు తెలంగాణలో టూరిజం డెవలప్మెంట్ చేసే విధంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో షూటింగ్ చేయమని కూడా వాళ్ళు కూడా చెప్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే సింగిల్ విండో సిస్టమ్ ఉంది కాబట్టి ఇంకా చాలా ఈజీగా ఉండే విధంగా తెలంగాణలో ఎక్కడెక్కడ సినిమా షూటింగ్ చేయొచ్చు, ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని ద్వారా గవర్నమెంట్ కి అంటే ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అనేది దీనిపైన ప్రధానంగా చర్చ అయితే జరిగే అవకాశం ఉంటుంది. వెంకట్, రేపటి భేటీలో టికెట్ రేట్ల అంశంపై కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి సీఎంతో మాట్లాడే అవకాశం ఉండొచ్చా? ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం అయితే టికెట్ల రేట్ల పైన మాత్రం చర్చ జరిగే అవకాశాలు అయితే లేనట్టుగానే తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వాన్ని అయితే అడగడానికి కూడా వీలున్నది. ఎందుకంటే ప్రస్తుతం నెక్స్ట్ వచ్చే సినిమాలన్నీ కూడా పెద్ద సినిమాలు కాబట్టి, సంక్రాంతి సినిమాలు కాబట్టి అది టికెట్ రేట్లు పెంచమని మరి ఇప్పుడు చూస్తుంటే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కాబట్టి సినిమాలకి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమని, టికెట్ రేట్లు పెంచడానికి కూడా అవకాశం ఉండదని కూడా ఆయన సీఎం ఉన్నంత వరకు కూడా చేయడం కుదరదని కూడా ఆయన చెప్పడం, కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దీనిపైన ఒకవేళ డిస్కషన్ జరిగినా ప్రభుత్వం వర్షన్ కూడా చాలా క్లియర్ గా చెప్పే అవకాశం ఉంటుంది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వరు, దాంతోపాటు బెనిఫిట్ షోలకి కూడా పర్మిషన్ ఇవ్వరు. ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం ఏంటంటే అడుగుతారా అనే ఒక ప్రశ్న అయితే వస్తున్న సందర్భంలో కూడా ఇండస్ట్రీ నుంచి కూడా అడగడానికి కూడా సహకరించే పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో సీఎం ప్రకటించారు కాబట్టి మళ్ళీ అడిగితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఒక చర్చ అయితే అవుతుంది. సో దీని బదులుగా మిగతా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు అన్నిటి కూడా చర్చించడానికి అయితే రావటం జరుగుతుంది. మరి తెలంగాణకి సంబంధించి ఇండస్ట్రీ ఏ విధంగా ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి అనే దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు.